నా ముందు వీడియో కంటిన్యూషన్ మాట. తిరుప్పావై 4వ పాసురం తాత్పర్యం చెప్పుకుంటున్నాము. గంభీర స్వభావుడా వర్ష నిర్వాహకుడా ఓ పర్జన్య దేవా నీ దాతృత్వంలో ఏమాత్రమూ సంకోచించక సముద్ర జలమంతా గ్రహించి గర్జించి ఆకాశమంతా వ్యాపించి సర్వ జగత్కారణభూతుడైన శ్రీనారాయణుని దివ్య రూపంలా శ్యామల వర్ణుడవై పద్మనాభుని చేతిలోని చక్రశంఖాల వలె మెరుస్తూ సాజ్ఞధనుస్సు నుండి విడిచిన బాణవర్షంలా లోకమంతా సుఖించునట్లు వర్షించుము. మేము ఆనందంతో మార్గశీర్ష స్నానం చేయునట్లు కృపచేయుము. శుభమస్తు. సమస్త లోకాః సుఖినో భవంతు. మొన్న డిసెంబర్ 20 నుంచి పుష్యమాసం అయితే ప్రారంభమైంది. చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో ఉన్నప్పుడు వచ్చే మాసాన్ని పుష్యమాసం అంటారు. పుష్య అనగా పోషణ శక్తి కలిగినది అని అర్థం. ఇది శీతాకాల మాసం. ఆధ్యాత్మికంగా జపం, తపస్సు, ధ్యానానికి అత్యంత శ్రేష్టమైన మాసం ఇది. పితృదేవతలను ఆరాధించి దోష నివారణ పొందే పుణ్యమాసం. పుష్య పౌర్ణమి వేదాధ్యయనానికి విశేషమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి. పుష్యమాసం శనీశ్వరుడికి పరమప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్యమి. ఈ మాసమంతా శనిని భక్తితో పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్.